దివ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన నాకు అత్యంత ప్రియులు దేవుడి దాసులు పాల్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, అలాగే మన సీనియర్ పాస్టర్ ఇవన్నీ నువ్వేనా ఆల్రౌండరా? ఓకే, దేవునికి స్తోత్రం. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ, విల్సన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో ఇప్పుడే కనుక మనం కలుసుకున్నాం కనుక అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొంతమంది అనలే, చాలా రోజులు అయింది కదండి. ఇంకో మాట కూడా అనవచ్చు, మీరు హ్యాపీ బర్త్డే అనవచ్చు. ఎందుకంటే నేను రక్షించబడి నిన్నటికి 35 సంవత్సరాలు పూర్తయి 36వ సంవత్సరంలో ప్రవేశించాను. అందుకనే పాస్టర్ గారు మీకు హ్యాపీ బర్త్డే అని కూడా అనవచ్చు. మీరు ఈవెన్ స్పిరిచువల్ బర్త్డే. దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు మీ మందిరం మరి సేవకులు ఇక్కడికి వచ్చి సేవ ప్రారంభించి, నాకు తెలిసి చిన్న పాక మందిరం కట్టినప్పుడు ప్రారంభించిన రోజు అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. 35 సంవత్సరాలు ఈ పరిచర్యని దేవుడు దీవించడం, నేను కూడా పాలుగారితో కుటుంబంతో ఒక సభ్యుల్లా, మీ అందరితో కుటుంబ సభ్యుల్లా సంవత్సరంలో ఏదో ఒక సమయంలో మీ మధ్యకి రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎష్కోలు ప్రార్థన సహవాస సంఘమంతయు, సంఘాలన్నీ కూడా మీ కొరకు, పాలుగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఈ సంవత్సరం బాబును కూడా నేను అర్జున్ని పరిచయం చేసినప్పుడు సంఘస్థులందరూ చాలా సంతోషపడ్డారు. సేవకులు కూడా, ఇంత చిన్న కుర్రోడు 9th క్లాస్లోనే బాప్తిసం తీసుకున్నాడా, సేవకుడిగా అభిషేకించబడ్డాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యపోయారని నువ్వు ఫీల్ అయిపోమాక, దేవుడి సేవలు ఇంకా చాలా నేర్చుకోవాలి. అందరూ బట్టి నేను తన్ని ప్రేమిస్తూ ఆ మాట చెప్తున్నాను. నేను కూడా సుమారు 15-16 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను. ప్రభు పిలుపుని రక్షించబడిన వెంటనే 2 సంవత్సరాలకి ప్రభు తన పని కోసం ఇర్మియాని పిలిచినట్లుగా, ఇర్మియాని వాడుకున్నట్లుగా వాడుకుంటానంటే ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు కాదు, చర్చికి వెళ్ళిన వాళ్ళు కాదు, మాకు తెలియదు, యేసుక్రీస్తు తెలియదు. అటువంటి కుటుంబంలో ప్రప్రదంగా నమ్ముకున్నాను నేను. చాలామంది నామకార్థ క్రైస్తవులుగా కూడా ఉంటారు, అది కూడా మనకు తెలియదు. మంచి క్రైస్తవ్యమో తెలియదు, నామకార్థ క్రైస్తవ్యమో తెలియదు. అటువంటి కుటుంబంలో నుంచి ప్రభు పిలిచి, ప్రభు వాడుకొని ఈ రోజున అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో దేవుడు నడిపించుకుంటూ ఉన్నాడు అంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. దేవుడు పిలుచుకున్న వ్యక్తిని, దేవుడు ప్రతిష్ఠించుకున్న వ్యక్తిని ఆయన మామూలుగా ఆశీర్వదించడు. దేవుడికి స్తోత్రం. దేవుడిని నమ్ముకున్న వారిని కూడా, మిమ్మల్ని కూడా ఆయన మామూలుగా ఆశీర్వదించడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువును నమ్ముకుంటే అన్ని కష్టాలేనని. కష్టాలన్న మాట నిజమే, కానీ ఆ కష్టాలలో ఉన్న ఆశీర్వాదాలు, ఆ కష్టాల్లో ఉన్న సంతోషం మనకి ఎక్కడ లేదు. కిటికీలు ఇచ్చారు, బాగానే ఉంది, కింద పాలిష్ రాడ్లు వేస్తారు, లేకపోతే టైల్స్ వేస్తారు. వచ్చే సంవత్సరం ఆ పని కూడా అయిపోవాలి. స్తోత్రం చెప్పండి. నా కళ్ళు ఎప్పుడు దేవుని అవసరాన్ని వెతుకుతూ ఉంటాయి, సేవకుడి అవసరాన్ని వెతుకుతూ ఉంటాయి, మందిరాన్ని యొక్క అవసరతలు వెతుకుతూ ఉంటాయి.
దేవుని ఆశీర్వాదం బాగుండాలంటే, ఆశీర్వాదం మనం బాగా పొందాలంటే ముందు దేవుని మందిరం బాగుండాలి, రెండోది సేవకుడు బాగుండాలి. మందిరంలోకి రాగానే పరలోకం కనపడాలి, సేవకుడిని చూడగానే యేసయ్య కనపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. పాలుగారు బలహీనుడైన బలవంతుడు చేయలేని పని ఆయన కూర్చుని గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాడు. మేమేమో గాలోళ్ళే తిరుగుతా ఉన్నాం. ఆ ఊరు ఈ ఊరు గాలోళ్ళు అంటారు కదా, గాలోళ్ళే తిరుగుతున్నాం. చిన్నప్పుడు తిట్టేవాడు కదా. అయినప్పటికీ ఆయన దేవుడు యాకోబు నిలిచినట్టుగా ఎదిచి కూర్చోబెట్టి గంటలు గంటలు ప్రార్థించే కృప మీ దైవజనుడికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన మరణాన్ని జయిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ 35వ సంవత్సరం మొదటి ఉన్న విశ్వాసులు ఎవరు ఉన్నారా? అయ్యగారితో 35 సంవత్సరాలు జర్నీ చేసిన విశ్వాసులు ఉన్నారా? ఉంటే ఒకసారి చేయిపై కదండి, నిలబడండి. నిలబడండి. 35 సంవత్సరాలు ప్రారంభంలో, సంఘ ప్రారంభంలో మీరు ఒక్కలో ఉన్నారమ్మా. మిగిలిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయారా? ఉన్నారండి. ఇంకా అమ్మగారు ఉన్నారా? అప్పుడు లేదా? తర్వాత మధ్యలో వచ్చారా? ఓకే. సంతోషం అమ్మ, మంచిది. తల్లి మీరు ఉండడం మంచిది. నేను మిమ్మల్ని ఏమంటానంటే పునాది రాళ్ళు అంటాను. జీసస్ క్రైస్ట్ పరిచర్యకి పునాది రాళ్ళు. ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. కాబట్టి మేమే ఈ సంఘానికి హీరోలు. ఈ సంఘం నేను లేకపోతే లేదు అనుకుంటే మీరు జీరోలు అయిపోతారు. కనుక మీరు హీరోలు అనుకోవద్దు. మిమ్మల్ని దేవుడు అప్పుడు నిలబెట్టుకున్నాడు. మీకు ఇచ్చే బహుమానాలు కొన్ని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇస్తే తట్టుకోలేదని పరలోకంలో కొన్ని దాల్చించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు గొప్పవి. ఆయన చేసే పరిచర్యలు చాలా ఉన్నతమైనవి. ఈ రోజున చాలా సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు లేక, విశ్వాసులు లేక, సంఘమంతా కూడా ఈ రోజున అనేకమైన సమస్యలతో నింపబడుతూ ఉంది. కనుక సంఘాన్ని దిద్దేవాడు, సంఘాన్ని కట్టేవాడు, సంఘాన్ని సరిచేసేవాడు, సంఘ కుటుంబాలుగా చేర్చబడిన మనల్ని ఉన్నతంగా బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. కుటుంబాల్లో గొడవలు ఉంటాయి. కుటుంబాల్లో గొడవలు వస్తే సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటారు. ఇంకో మాట కూడా ఏమంటారంటే, నువ్వు చస్తే నేను రాను కూడా రాను, చెరులో మొలవను కూడా మొలవను అని శబ్దాలు చేస్తారు కదా. అలా చూస్తారే, అవునా కదా? అయితే మనం గమనించాలి, కుటుంబాలు సమస్యలు కూడా చర్చలోకి వచ్చినప్పుడు అలాంటి ప్రమాణాలు చేస్తున్నవాడు కూడా మారిపోయి వెళ్ళి తమ బంధువుల్ని కలుసుకుని, ఆ రోజేదో తెలిసి తెలియక అన్నాను కానీ ఈరోజు ప్రేమగల దేవుడిని తెలుసుకున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద నాకు ఎటువంటి కక్ష లేదు, ఎటువంటి దేశం లేదు, నువ్వు నా బంధువువి, నా అక్కవి, నా సహోదరివి అని చెప్పగలిగే గొప్ప మనసు ఈ వాక్యం మనకి నేర్పించింది. దేవునికి స్తోత్రం. సంఘంలో కూడా ఆళ్ళ మీద వేళ్ళ మీద అలిగితే అదొద్దే నేను గుడికి రాను, అదొద్దే నేను గుడికి రాను, ఈడొస్తే గుడికి రాని నాకు చాలా, ఎందుకంటే సంఘాలు చాలా ఉన్నాయి కనుక పిల్లలని జ్ఞాపకం చేస్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. నాకు
పరిచర్య అనుభవం సుమారుగా ఇంచుమించుగా నేను రక్షించబడిన కాడి నుంచి సంఘంలో లోతుగా పెంచబడ్డాను. 35 సంవత్సరాలు రక్షించబడితే 33 సంవత్సరాలు నేను సంఘ పరిచర్య కట్టడానికి ప్రభు నన్ను వాడుకున్నాడు. నెల్లూరులో ఒక ఫ్యామిలీ సంఘానికి చాలా బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలకి తన భర్తకి నేనే బాప్తిసం ఇచ్చాను. ముగ్గురు ఉండేవారు ఆ సంఘంలో. ఇప్పుడు ఆ సంఘం 100 మంది అయింది. దేవునికి స్తోత్రం. ఇలాగే వాక్యం చెప్పడానికి వస్తే మైకులు బాక్సులు 2 ఎత్తుకెళ్ళిపోయి ఆ పాస్టర్ గారి మీద నా మీద కేసు పెట్టారు నెల్లూరులో. అదే ఎత్తుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మైక్ సిస్టమ్ అన్ని తెచ్చి పెట్టడం, అక్కడ ఒక చర్చికి స్థలం ఇవ్వడం, అక్కడ ఒక మంచి మందిరం కట్టబడింది. ఇలాగే దేవునికి స్తోత్రం. అయితే ఆ చర్చిలో అంత బలంగా ఉన్న ఆ కుటుంబం ఏదో ఒక చిన్న సమస్య వచ్చి, ఆళ్ళ బంధువులే చిన్న సమస్య వచ్చి, అదిగో వాళ్ళిద్దరు వస్తే నేను రానని మానేశాను. చెప్పండి, వాళ్ళిద్దరు వస్తే నేను రాను. వాళ్ళన్నా ఉండాలి చర్చిలో, మేమన్నా ఉండాలన్న. అది ఎంత పొరపాటు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. వాళ్ళుంటే వాళ్ళే ఆశీర్వదించబడతారు, మీరుంటే మీరే ఆశీర్వదించబడతారు. విడదీయరాని బంధం చర్చితేమో ఆత్మీయ జీవితానికి విడదీయరాని బంధం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ చర్చి కాదు ఇంకో చర్చికి వెళ్తే అక్కడ దేవుడు లేడా అనుకుంటారు. నేను అంటాను, నువ్వు ఏ చర్చిలో రక్షించబడ్డావో చనిపోయేదాకా ఆ చర్చిలోనే బతకాలి. దేవుడికి స్తోత్రం. ఏ చర్చిలో నువ్వు విశ్వాసిగా ప్రభువుని నమ్ముకుని నీ కోసం సేవకుడు ప్రార్థించాడో ఆ చర్చలో సమస్యలు వచ్చినా, గొడవలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అవంతటి కావే నీ ప్రార్థన ద్వారా, దైవజనుల ప్రార్థన ద్వారా సమస్య పోవటమే కాదు, 2 కుటుంబాలు దీవించబడతాయి. చెప్పండి హల్లెలూయా. 2 కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే ఆత్మీయమైన సంఘంలో మనం ఎదుగుతున్నప్పుడు సమస్యలు రాక తప్పవని ప్రభువే చెప్పాడు. అభ్యంతరములు రాక మానవు అని చెప్పారా లేదా? ఎవరి వల్ల వచ్చునో వానికి శ్రమ అని చెప్పాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మీకు నేను మనవి చేస్తున్నాను, సంఘానికి ఎవరు అభ్యంతరంగా ఉండకండి. దేవుని సేవకులమైన మాకు ఎవరి మీద ఎక్కువ తక్కువ ప్రేమ ఉండదు. ముందు లైన్లో కూర్చున్న ఎక్కడ అందరంటే పాస్టర్ గారికి ఇష్టమో అందుకే ముందు కూర్చున్నారు అని వెనకాల కూర్చున్న వాళ్ళ అంటే ఇష్టం లేదని ఉండదు. మీకు తెలుసా, మీ ఇంట్లో నుంచి ప్రార్థనకి రాని వాళ్ళు కూడా మేము ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం. వారు ఎప్పుడు రక్షించబడతారా అని ఎదురు చూస్తాం, వారు ఎప్పుడు మారుతారా అని ఎదురు చూస్తాం, వారు ఎప్పుడు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నిలబడతారని చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే మా మనసుల్ని మీరు చెదరగొట్టకండి. సేవ చేసే మా హృదయాల్ని మీరు గాయపరచకండి. మీకు తెలియని గాయాలు ఎన్నో ఉంటాయి. ఒక ఆయన చెబుతూ అన్నాడు, ఒక సేవకుడి యొక్క పరిచర్యను చూస్తూ పైన వేసుకున్న సూట్ చూస్తారంట. ఈయన ఎంత అందంగా ఉన్నాడు, సూట్ వేసుకుని వచ్చాడు. సారీ మిమ్మల్ని అంటలేదు మాస్టర్ గారు, నేను వేసుకుంటాను సూటు అనుకుంటారంట. ఆ పాస్టర్ గారు అంటున్నాడు, మీరు ఒక్క సూటే చూస్తున్నారు, సూట్ తీసి పక్కన పెడితే లోపల కార్గిల్ యుద్ధానికి వెళ్ళిన ఒక సైనికుడు, కార్గిల్ యుద్ధం అంటారు కదా, యుద్ధానికి వెళ్ళిన సైనికుడు 4 రోజులకు ఒకసారి బట్టలు తీస్తాడు. ఎందుకంటే బట్టలు బద్దగా తీసి మార్చుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఆ డ్రెస్ అలా ఉండాలి. ఆ లోపల ఉన్న పని అంట ముక్కలై తుళ్ళై బెజ్జాలు పడిపోయి ఉంటుందంట. ఆ పైన ఆయన అంటాడు, సేవకుడు జీవితం ఒక సైనికుడు వేసుకున్న బన్నీ లాంటిది అని అంటాడు. అంటే పైన ఉన్నది మీరు చూస్తున్నారు కానీ లోపల ఎన్నో గాయాలు ఉంటాయి. అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదు. షర్ట్ తీసి ఇప్పితే
ఎలాగైతే నీకున్న ఆ చిరువులన్నీ కనపడతాయో అన్ని సమస్యలు ఉంటాయి సేవకుడికని ఒక దైవజనుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. సంఘము అనేది ప్రియులారా అనేకులతో, అనేక కుటుంబాలతో, కొత్త వాళ్ళతో, పాత వాళ్ళతో, పెద్దోళ్ళతో, చిన్నోళ్ళతో, అందరితో ముడిపడి ఉంటుంది. మీరు మీ ఇష్టమైన వాళ్ళు ప్రేమించాలి, కానీ మేమైతే అందరినీ ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కదా. భోజనాలు పెట్టినప్పుడు వీళ్ళు ఎవరెవరికి ఇష్టమో తెలిసిపోద్ది, ఎవరెవరంటే వీళ్ళకి మంచి స్నేహితులో తెలిసిపోద్ది. కారణం ఏంటి చెప్పిన, ఎవరికి ఎన్ని బఫే పెట్టామనుకోండి, వీళ్ళు గిన్నెట్టుకుని ఆ అక్క దగ్గరికి వెళ్ళిపోయి, అక్క ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆ అన్నయ్య ఆ ప్లేట్ పట్టుకుని అక్కడికి వెళ్తాడు. అలాగే వాళ్ళు మంచి స్నేహం, మంచిది. అందరూ మంచిగా స్నేహంగా ఉండాలి. సంఘములో దేవుని కొరకు చక్కని సాక్షులుగా ఉండాలి. సంఘములో సమస్యలు తెచ్చేవారుగా ఉండకూడదు, సమస్యలను సరిదిద్దేవారుగా ఉండాలి. హల్లెలూయా కదా. అందరం ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం? మనం కొత్తగా వచ్చినప్పుడు అసలే ఎన్ని సమస్యలతో వచ్చి ఉంటాం, ఎన్ని బాధలతో వచ్చి ఉంటాం చెప్పలే. అందరూ నాతో సహా. నేనైతే చిరిగిపోయిన ఫ్యాంట్తో వెళ్ళాను చర్చికి వెళ్ళినప్పుడు. బట్టలు లేవు, పేదరికం. మా అమ్మకి చర్చికి వెళ్తానంటే చిరిగిపోయిన ఫ్యాంట్ కుట్టింది. అదేంటో మోకరించిన తర్వాత అరిగిపోయిందేమో, కుట్లని ఇరిగిపోయి పెద్ద చిరిగైపోయింది. అలాగే వెనకాల మోకరించినప్పుడు కుర్చీలు అన్నీ ఉన్నాయి. అప్పుడు సాపులు, ఈతాకుల సాపులు ఉండేవి. పాస్టర్ గారు అన్నారు, ఏదో ప్రార్థన అయిపోయింది వెళ్ళవేంటి అన్నారు. నేను అలాగే సతికిలు పడిపోయి కూర్చుండిపోయాను సిగ్గేసి. నేను ఈరోజు తాళాలు వేస్తాను, నేను చర్చికి అన్నాను. ఏరా ఏంటి నీకు ఎంత భక్తి వచ్చింది ఏంటి, వెళ్ళిపోయి ఇంటికి త్వరగా, అందరూ వెళ్ళిపోయారన్నారు. అప్పుడు నేను ఏడుస్తున్నాను, కళ్ళంట నీళ్ళు పెట్టి. మా పాస్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగితే చెప్పాను, అందరూ వెళ్ళిపోయాక నేను మోకరించినప్పుడు నాకున్న ఒకే ఒక్క ప్యాంట్ చిరిగిపోయింది, నేను ఇప్పుడు అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామని ఆగిపోయాను అని చెప్పాను. సరే ఇంటికి రా అన్నారు మా పాస్టర్ గారు. నేను అనుకున్నాను కొత్త బట్టలు ఏమైనా కొనిస్తారేమో అనుకున్నాను. ఆయన నేను ఇప్పుడున్న ఇంత లావుకంటే డబ్బులు ఉండేవాడు, నేను మాత్రం చాలా సన్న పీలగా ఉండేవాడు. ఈ బిడ్డలో మధ్యలో ఉన్నప్పుడు కొంచెంసారి అలా ఉండేవాడు. మరి నాకంటే 300 ఉన్న మా పాస్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళి ఇవి 2 చొక్కాయలు 2 ప్యాంట్లు అట్టుకెళ్ళి వేసుకున్నారు. ఆనందంగా ఇంటికి కట్టుకొచ్చి వేసుకుందామని ట్రై చేస్తే ఒక్కళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నాను. అప్పుడు వెళ్ళి ఆ పాత బట్టలు సైజ్ చేసే వాళ్ళ దగ్గర కొట్టించుకుని 10 రూపాయలు ఇచ్చి నేను ఆ బట్టలు మోకాడేసి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున బీరువా దగ్గరికి వెళ్తే ఏం వేసుకోవాలి అర్థం కాదు. ఒక పావు గంటన్నా పట్టేస్తుంది ఏం వేసుకోవాలి. వేసుకుని బయటే, కానీ ఏం వేసుకోవాలని ఒక అరగంట పట్టేస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని 100 మందికి బట్టలు, దుప్పట్లు కొని స్థాయిని, స్థితిని దేవుడిచ్చాడు. దేవుడికి ఇస్తాం. ఆయనకి కూడా ఇచ్చినట్టున్నాను. మనం వచ్చినప్పుడు బట్టలు ఇచ్చానా, కుట్టించుకుంటాము. వెరీ గుడ్, కూర్చో. అలా సేవకులకి, విశ్వాసులకి ఎన్నో సమస్యలతో, భయంకరమైన సమస్యలతో మనం సంఘంలోకి వస్తాం. మన సమస్యలన్నీ తీరాక మనం లేనిపోని అన్ని నెత్తి మీద పెట్టుకుని ఆడలాగా వీళ్ళలాగాని సంఘంలో కలుపు మొక్కల్లా మారిపోతాం. మనం సంఘంలో కలుపు మొక్కల్లా మారకూడదు, సంఘంలో మంచి మొక్కల్లా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ చేలో కలుపు మొక్కలతో ఏం చేస్తారు మీరు? ఉంచవచ్చు కదా, చేయడంతా పాడైపోదు. మరి సంఘంలో అలా తీగేయడానికి వీలు పడద్దా? చెప్పండి అమ్మ, వీలు పడద్దా? పడదు. కలుపు మొక్క కూడా మంచి మొక్క రూపాంతరం చెందేంత వరకు సంఘమంతా ప్రార్థించాలి. దైవ సేవకులు ప్రార్థనతో పాటు ఏకీభవించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక కలుపు మొక్క, ఇదిగో ఎందుకు మీరు ఎన్ని వేస్తున్నారు, ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, నా వల్లే మారిపోండి అంటే మంచి మొక్కలు మారుతాయా? మారు.
మారితే నువ్వే మారు, మేము ఇలాగే ఉంటాం ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని రాకడ యుగ సమాప్తి వరకు ఆయన మనల్ని ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడో ఆ ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. నా వర్తమానంలోకి వెళ్తున్నాను. నాకు ఇచ్చిన సమయానికి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 3 రోజులు అలసిపోయాం. మళ్ళీ ఈరోజు పగటి కాలం చాలా పెద్ద మందిరం ఓపెనింగ్కి వెళ్ళాం. మళ్ళీ తిరిగి ఈ రాత్రి మీ మధ్య ఉండడానికి మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు కన్నీటి ప్రార్థనలో విజయము. చెప్పండి. కన్నీటి ప్రార్థనలో విజయం. నేను చిన్న పాప, మా డాక్టర్ గారు అంటే మా డాక్టర్ చిన్న పాప డాక్టర్ కలిసి ఒక పాట రాసాం. అది యూట్యూబ్లో కూడా ఉంది. మన యూట్యూబ్ని మన సరిపెళ్లి సంఘం చాలా మంది ఫాలో అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మంచి పాట, ₹1,00,000 ఖర్చు పెట్టి ఆ పాటని చేసాం అన్నమాట. ఆ పాటలో ఉన్న వచనం ఏమిటంటే, ప్రయత్నము నాది, విజయము నీది. ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. ఈ 35 సంవత్సరాలు మీ దైవదాసుడు కానీ, లేక పాస్టర్మ గారు కానీ, పిల్లలు కానీ ఎన్నో రాత్రులు కన్నీళ్లు కార్చి ఉంటారు. ఆయనతో పాటు ఉన్న మీరు కూడా ఎన్నో కన్నీళ్లు కార్చి ఉంటారు. కన్నీళ్లు అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ భక్తులు కూడా కన్నీటి మీద ఎన్నో పాటలు రాశారు. నేను కూడా దయాళుడ నా యేసయ్య అన్నప్పుడు నా సేవలో నేను చాలా కలవరపడినప్పుడు నన్ను బలపరిస్తే నేను కూడా కన్నీళ్ళ కోసం ఒక 2-3 పాటలు రాశాను. దేవునికి స్తుతి కలుగునుగా. వాక్యము చదివేటప్పుడు ఒక పల్లవి చరణం మీకు పాడి వినిపిస్తాను. ఒకసారి ఆ యొక్క పాటని జ్ఞాపకం చేసుకుందాం. పాటల సీట్లు తేలేదనుకుంటాం. ఆ పాట మీకు మాటలుగా చెప్తాను. ముందు ప్రయత్నము నాది అనండి. ప్రయత్నము నాది, విజయము నీది. అసాధ్యము నాకు, సాధ్యమే నీకు. అక్కర నాది, ఐశ్వర్యము నీది. శ్రమలో నాకు తోడు నీవే. యేసయ్యా నా తట్టు తిరుగుమయ్యా. యేసయ్యా నాకు సహాయము చేయమయ్యా. యేసయ్యా నా తట్టు తిరుగుమయ్యా. యేసయ్యా సహాయము చేయమయ్యా. నేను ఒకసారి పాడాక ఈజీగా వచ్చేస్తుంది. మీరు పాడండి. రిధము, శృతి నీకు తెలిసింది కదా. ఓకే. ప్రయత్నము నాది, విజయము నీది. అసాధ్యము నాకు, సాధ్యమే నీకు. ప్రయత్నము నాది, విజయము నీది. అసాధ్యము నాకు, ప్రయత్నము నాది, విజయము నీదే. అసాధ్యము నాకు, సాధ్యమే నీకు. అక్కడ నాది, ఐశ్వర్యం నీవే. శ్రమలో నాకు తోడు నీవే. యేసయ్యా నా తట్టు తిరుగుమయ్యా. యేసయ్యా సహాయం చేయుమయ్యా. యేసయ్యా నా తట్టు తిరుగుమయ్యా. యేసయ్యా సహాయం చేయుమయ్యా. ప్రయత్నము నాది,
సాధ్యమునా సాధ్యమే నీకు. నెమ్మది నీవే మదిన తోడెను వైద్యము నీవే కలిగిన నాకు. నెమ్మది నీవే మదిన తోడెను వైద్యము నీవే మలినమైన నా పాపపు బ్రతుకును మలినమైన నా పాపపు బ్రతుకును కలువరి సిలువకు కడిగితివి. కలువరి సిలువకు కడిగితివి. యేసయ్యా నా బ్రతుకు నిలువయా. యేసయ్యా సహాయం చేయుమయా. యేసయ్యా నా బ్రతుకు నిలువయా. అందరూ చెప్పండి. యేసయ్యా సహాయం చేయుమయా. యేసయ్యా నా బ్రతుకు నిలువయా. యేసయ్యా సహాయం చేయుమయా. ప్రయత్నము నాది విజయము నీది. అసాధ్యము నాకు సాధ్యమే నీకు. ప్రయత్నము నాది విజయము నీది. అసాధ్యము నాకు సాధ్యమే నీకు. చెదరిన నాకు ధైర్యము నీవే అలసిన ఆశకు తృప్తియు నీవే. చెదరిన నాకు ధైర్యము నీవే అలసిన ఆశకు తృప్తియు నీవే. శిథిలమైన నా ఆశల తోటను శిథిలమైన నా ఆశల తోటను ప్రధాన శిల్పివై చెక్కితివి. ప్రధాన శిల్పివై చెక్కితివి. యేసయ్యా ఆదత్తు నిలువయా. యేసయ్యా సహాయం చేయుమయా. చెప్పండి. యేసయ్యా సహాయం చేయుమయా. యేసయ్యా నా తట్టు నిలువయా. యేసయ్యా సహాయం చేయుమయా. సహాయం చేయుమయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ వాక్య భాగంలో వాడుకోండి. కుటుంబానికి తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నాను.
వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. మొదటిగా దైవజనుని కన్నీళ్లు మనము ధ్యానం చేద్దాం. నేను చాలా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. దైవజనులు కన్నీళ్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతాం. ఒక్కరు చదవండి, అందరూ గజిబిజిగా అర్థం అవ్వకుండా చదవకోకుండా ఒక్కరు చదవటానికి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని కలిగి అది దేవుని వాక్యము సమూయేలు గ్రంథములో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోండి, అది మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆయన కన్నీటి ప్రార్థనతో సమూయేలు ప్రభువు దగ్గర బహు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవుణ్ణి మర్చిపోతున్న ఈ ప్రజలు, దేవుని యందు భయభక్తులు మర్చిపోతున్న ఈ ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేయటమే కాదు, కీడు కూడా చేయటానికి వెనకాడని ఈ జనులను బట్టి ఆయన చాలా దుఃఖపడి ఈ మాటలు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. 22-23 వాక్యాలు చదివితే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. చూడండి, మిమ్మల్ని అంట దేవుడు మనం ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడుతున్న ఆయన్ని మనము ధిక్కరిస్తున్నామంట, తృణీకరిస్తున్నామంట, చాలా ఆయనకి దూరంగా ఉండాలనుకుంటున్నామంట. చూడండి, అక్కడ ఇశ్రాయేలీయులు ఏ విధమైన మాటలు అక్కడ మనం వినవలసి వస్తుందో చూడండి. ఆయన తన జనులను కనపరచడమే కాదు, ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడకుండా ఉండాలనుకున్నాడు. మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనల్ని విడనాడిన వాళ్ళు మనల్ని గాయం చేస్తారు. మనల్ని విడనాడాలని మన మీద ఇష్టం లేని వాళ్ళు తెగ ప్రేమ చూపిస్తూ ఉంటారు. అందుకే సామెతలు అంటాడు, పగవాడు లెక్కలన్నీ ముద్దులు పెడతాడు, స్నేహితుడు ఏం చేస్తాడు, గాయములు చేస్తాడు. మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాం? ముద్దులు పెట్టేవాడినే మనం ఇష్టపడతాం. అబ్బా, నేను ఎంత ముద్దు పెట్టుకున్నాడో, నాకు ఎంత మంచి స్నేహితుడు. ఆ ముద్దు వెనకాల ఎంత మాయ చేస్తాడో, మోసం చేస్తాడో ఇస్కరియోతు యూదా ముద్దు ద్వారా మనకి బాగా అర్థమైంది కదా. ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని, అంటే అంతకు ముందే అమ్మేశాడు, ఆ ముద్దుతో నటించాడు కదా. అది ప్రభువుకు తెలుసు, అయినా క్షమించాడు, ప్రేమించాడు. యోధాని ఆ ముద్దు పెట్టుకొస్తున్న గిచ్చిపోయిన తోటలో అప్పుడు కూడా స్నేహితుడా అని పిలిచాడు, పగవాడా అని పిలవలేదు కదా. మన కీడు చేసిన వాళ్ళు మన ముందు తగిలేరనుకోండి, మన ముందు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళని చూసి మొదలష్టపు తిట్టే రావాలా అంటాం. అంటూ ఏమంటామంటే, మళ్ళీ ఆమంటే ఆమెననుకుందని అక్కడ కుక్కనో కోడో వస్తుంటే ఈ మొదలష్టపు కుక్క ఇక్కడే రావాలా, నాకు ఎదురు రావాలా అంటాం కదా. మనుషుల్లో పగ, ద్వేషం ఎంత భయంకరంగా ఉంటుందో అది మనం చెప్పనక్కర్లేదు, మనకు తెలుసు. కానీ దేవుని ప్రేమ కలిగిన వారు, దేవుని నమ్ముకున్నవారు అటువంటి వ్యక్తులు వస్తున్నా కూడా, అంటే మనం ద్వేషించే వారు వస్తున్నా కూడా అవసరమైతే అక్క బాగున్నావా అని అడగాలి, తమ్ముడా బాగున్నావా అని అడగాలి. అంతే, దెబ్బకి వాళ్ళ ఫీజులు మాడిపోతాయి. ఇదేంటి, నేను అసలు దగ్గరికి వచ్చి గుమ్మేద్దాం అనుకున్నాను, గబుక్కున అక్క బాగున్నావు అన్నేంటి అని మారిపోవాలి. సేవకులు అంతే, మనకు మాత్రం ఏం తక్కువ ఉంటుంది. ఆయనకి అసలు అమ్మా చెప్పొద్దు అనుకుంటాం మనం. పోతే ఆయన ఏమన్నా చేయనివ్వండి, సంఘాన్ని పాటు చేయనివ్వండి,
ఆత్మలు ఎత్తుకెళ్ళిపోదాం అంటే దేవుడే చూసుకుంటాడు. తమ్ముడా బాగున్నావా అన్నారు. క్రైస్తవ అంత ఉంటుందా మనకి? అంత సేవ రావాలి. అలా వస్తేనే మనం నిజమైన సేవకులు. అర్థమవుతుంది కదా నేను చెప్పే మాటలు ఏమన్నా కొత్తగా ఉన్నాయా? ఏమో చెప్పాలి. అర్థమవుతుంది కదా అన్నయ్యలు, అర్థమవుతుంది కదా. అది మనము లోకస్తుల వల్లే ఉంటే దేవునికి మనం పనికిరాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన అన్నాడు, విడనాడను, మిమ్మల్ని ఎప్పటికీ విడనాడు. నేను మీ అంత ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని విడనాడను. తర్వాత చదువుతాను. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవాకు విరోధముగా, అంటే నేను ప్రార్థన చేయటం మానేస్తే పాపం చేసినట్టు అవుతాను. అందుకే ప్రార్థన మానను. దేవునికి స్తోత్రం. సంఘములో దైవజనుడు ఆవేదన అలా ఉంటుంది, దైవజనుడి విజ్ఞాపన అలా ఉంటుంది, దైవజనుడు కన్నీరు అలా ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, అలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రార్థనలో చెప్తున్న మాటలు, ఆయన ఏమన్నాడు చెప్పడం, అది నాకు దూరమగును గాక. ప్రార్థన చేయడం మానను కదా. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు అనుకుంటే పాట రాశాడు, ఆరాధన మానను. మీ మైకి తెగనవలేస్తారు, తెగ పాడేస్తారు ఆ పాట. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఎన్నిసార్లు ఆరాధన మానేసి ఉంటారు? జ్వరం వచ్చిందని, చుట్టాలు వచ్చారని. మొన్న జాతర జరుగుతుంది ఏలూరులో. ఇక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా? ఏలూరు చుట్టాలు ఉన్నారా? వాళ్ళకి చీరలు చార్లు పెట్టి మొత్తం ఏలూరు అంతా నిండిపోయింది. అదే టైంలో మా సభలు జరుగుతూ ఉన్నాయి. మా ఆత్మీయ పిల్లలకి చాలా మంది చుట్టాలు రావద్దని చెప్పేశారు. వాళ్ళు కూడా మానుకోకుండా మందిరానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మనం పెంచే దాన్ని బట్టి మన పిల్లలు ఉంటారు. మనం విత్తనాలు వేసే దాన్ని బట్టి, మనం చేనుని తోట అయినా చేనైనా కాపుదల కాసే దాన్ని బట్టి అది మంచి పంట పండుతుంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను ప్రార్థన చేశాం. మేము ఆ జాతర జరుగుతుంటే ఆ పోలీసు వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిని మీటింగ్స్ పెట్టడం లేదు, ఆపేశారు. కానీ ప్రభు కృపను బట్టి మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. దేవుని దయ వల్ల 3 రోజులు కూడా చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. సంఘం పట్టుదల. ఎప్పుడు ఒక్క దొరికితే అప్పుడు మానేద్దామని చూస్తారు. చిన్న తలనొప్పి వస్తే చర్చి మానేస్తారు. ఏదో ఒక వంక. మీరు మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు, అసలు మాననే. ఆ పాట పాడుతున్నప్పుడల్లా వాళ్ళు మానోళ్ళు పాడితే అర్థం ఉంటుంది. అసలు నెలలో 4 వారాలు మానేసి వాళ్ళు ఆ పాట పాడితే ఎలా ఉంటుంది మనకి? ఆరాధన మానను. అసలు స్తుతించడమే రాదు, ప్రార్థన చేయడమే రాదు. వచ్చిన కాడి నుంచి మందిరంలో కురుపాట్లు పట్టమే. మళ్ళీ నేను స్తుతించడం మానను. మీకు పాటలు పాడేటప్పుడు కూడా మీ జీవితంలో ఆ పాటలు అర్థం చేసుకుని అలాంటి ఉంటేనే, సమర్పణ ఉంటేనే ఆ పాటలు పాడండి. లేకపోతే అవి పక్కన పెట్టేసేయండి. మీకు సంబంధించినవి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను అలాగున చెయ్యను కుండా ఆ మనసు నాకు రాకుండా ఉండను గాక. అలా వస్తే నేను దేవుని సన్నిధిలో మొరపెట్టలేను. ఎందుకంటే అప్పటి వరకు ఆయన పరిపాలన కింద ఉండి ఈ ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి, ఏమంటున్నారు చూడండి. ఒక మాట తల్లి నాన్న అక్కడికి వెళ్దాం. 20వ వాక్యం చదువు. అంతటా సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి, ఆయనని విసర్జించకుడి. ఆయన్ని విసర్జించిన వారు ప్రయోజన మాలిన రక్షింపలేని మాయా స్వరూపులను అనుసరించుదురు. నిజముగా అవి మాయే. కాబట్టి నన్ను విసర్జిస్తే విసర్జించారు, కానీ ఆయన్ని మాత్రం మీరు విసర్జించవద్దు. ఎందుకంటే ఆయన సర్వ పరిపాలకుడు. మేము ఎంతకాలం ఉంటాం? కొంతకాలం ఉంటాం.
కదా. ఎంతకాలం ఉంటాం మనం? కొంతకాలం ఉంటాం. మనం వెళ్ళిపోయే మన పిల్లల్ని ఎవరు చూసుకోవాలి చెప్పండి? మేము వెళ్ళిపోయే మన సంఘాలను ఎవరు చూసుకోవాలి? అలా చూస్తారు, ఉన్నవాడు చూసుకోవాలనండి. చెప్పండి హల్లెలూయా. మీ పిల్లలు చెప్పండి, మేము వెళ్ళిపోయే మన సంఘాన్ని మీరు చూసుకోండి అని చెప్పండి. సోదరులు రాము గారు అనుకుంటారు కదా, మీ భర్త గారు కదా. నాకు ఆ విషయం తెలిసినప్పుడు అమ్మ చాలా బాధపడ్డాను రా. చాలా మంచి భర్త గారు. మీరు దుఃఖపడమాకండి, నేను చెప్తున్నానండి. గుర్తుకొచ్చారు. సంఘానికి మంచి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మంచి. ఆయన లింగి కట్టుకుని అదే కనపడుతూ ఉండేది. మేము భోజనం చేస్తుంటే మా దగ్గర ఉండి వడ్డిస్తూ ఉండేవారు మీరిద్దరు. మే గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఆయన లేని లోటు మీకు తీరుతుంది. దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మీకు మనవి చేస్తూ ఉన్నాను, శ్రేష్టమైన అది అంటాడు ఆయన, మీరు పూర్ణ హృదయంతో ఆయన సేవించండి అని చెప్తూ ఆయన ఏమి జ్ఞాపకం చేస్తాడంటే, మనం చదువుకున్న ఆ వాక్యం కిందకి మనం వస్తే మంచి మాట అంటాడు, శ్రేష్టమైన చక్కని మార్గము. ఏ మార్గం అంటే అది? శ్రేష్టమైన చక్కని మార్గం. దేవుడు ఒక సేవకుడిని పిలిచి ఒక మందిరాన్ని కట్టి ఆ మందిరములో మిమ్మల్ని నాటి ఆ మందిరంలో మీరు వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ చక్కని మార్గము. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళే మార్గం. హల్లెలూయా. ఏముంది జక్కయ్య గురించి? ఏముంది? తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి, కానీ అది అర్థం వెళ్ళింది వేరు, కానీ ప్రతి సమాధి మీద పెట్టేద్దా ఉంటారు మనం. ప్రతి సమాధి మీద మీరు సమాధి దొడ్లోకి వెళ్ళండి, మీ పక్కనే కదా. కానీ అర్థం అంటే అది కూడా వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే, సేవ చేసిన దినాలు అంటే మేము సేవకులం కదా, మేము మాకు పెడితే పర్లేదు, అయినా మా సమాధి మీద ఏ రాయి పెట్టమాకుండా మా సంఘానికి ఎప్పుడో చెప్పాను. మీ రాయి పెట్టడం వల్ల మేము ఆగిపోతాం. ఇక్కడ ఏ రాయి పెట్టద్దు. అల్పుడు ఒక అల్పుడు అని పెట్ట విలియం కేరీ గారు దైవజనులు మనం మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు. సిరంపూర్లో ఆయన సమాధి మీద రాయి పెట్టుకున్నప్పుడు ఆయన బతుకుని చెప్పారంట, పురుగుని అని రాయి అని చెప్పారు. ఏమని? పురుగుని. విలియం కేరీ గారి ముందు, ఆయన సేవ ముందు అసలు మన సేవలు మన పరిచయం ఎందుకైనా పనికొస్తాయా? ఆలోచించండి దైవజనులమ్మా. ఈ రోజున ఇంకో మాట పెట్టేస్తారు. ఏమని? మంచి పోరాటం. ఏమనుకోకుండా పెట్టిన వాళ్ళు తీసేయమంటాడు. ఎలాగ పెట్టరిగా ఉంచేది, ఇక ముందుకు పెట్టమాకండి. మంచి పోరాటం పోరాడుతుని ఆడు తాగి చచ్చిపోతాడు, తిరిగి చచ్చిపోతాడు, పాపములో ఉండి చచ్చిపోతాడు. మీరు పరిశుద్ధులు టైటిల్ అలాంటి వారికి పెట్టమాకండి. మీ కోపం వస్తుందా? కోపం వస్తే కొరానివ్వండి, కానీ మనసు మార్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చక్కని త్రోవను మార్గమును వారికి బోధిస్తున్నాడు. మందిరంలో నీకు చక్కని బోధ అందుతుంది, చక్కని సువార్త అందుతుంది, కానీ దైవజనుడిని నువ్వు కన్నీళ్లు పర్యంతరము చేయొద్దు. దైవజనుడు నీ మూలంగా కన్నీళ్లు పెట్టుకోవద్దు. చూడండి, దేవుని సన్నిధిలో 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు సమూయేలు మాట విననందుకంట ఆయన కోపం వచ్చి రాత్రంతా ప్రార్థన చేశాడంట. కోపం వస్తే ఏం చేయాలి? మీ ఆయన గారి కోపం వస్తే మిమ్మల్ని ఏం చేస్తాడు? బంగారము అని పిలుస్తాడా? మీకు భార్యలు కోపం వచ్చిందనుకోండి, భర్తలు మీద కోపం వచ్చిందనుకోండి, ఏమని పిలుస్తారు? వజ్రం అని పిలుస్తారా? ఎలా పిలుస్తారో మీకు తెలుసు కదా. నేను మైక్ బయట కూడా వెళ్తుంది, లైవ్ వెళ్తుంది అనుకుంటా, అందుకే నేను చెప్పట్లేదు. అది మీకు అర్థమైపోయింది. అప్పుడే కోపం వచ్చినప్పుడు మన ఫీలింగ్స్ చాలా భయంకరంగా ఉంటాయి కదా. పిల్లల్ని కూడా రకరకాల మాటలతో పోలుస్తూ మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయనకి కోపం రప్పిస్తే కానీ ఆ రాత్రంతా ప్రార్థన చేశారంటే. దేవుని స్తోత్రం చెప్పండి. 15వ అధ్యాయం
10వ వచనాన్ని చూస్తే, అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా వెనుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను ఏడుస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు పశ్చాత్తాపడొచ్చా? తప్పు చేసింది మనమా? ఏడ్చేది ఆయన. సౌలు తప్పు చేస్తే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు పశ్చాత్తాపడుతుంటే సమూయేలు రాత్రంతా ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అప్పుడు చూడండి ఆ మాట ఉంది. అందుకు సమూయేలు కోపవశుడై రాత్రంతా బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా క్షమించండి. ఇశ్రాయేలీయులు పాపం చేస్తే అహరోను వెళ్ళాల మోషే అడ్డు నిలబడి, అయ్యా ఈ కీడు ఆపయ్య అని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడి వారు పాపము చేస్తే వారి మధ్య నిలబడి వీళ్ళు ఏడుస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పనా, మీ పాపం మిమ్మల్ని పట్టుకోవడానికి ఉరులు వంగి ఉంటే దేవుని సేవకుడు పాపం మధ్యన మీ మధ్యన ఎన్నో రాత్రులు ప్రార్థన చేసుకుంటాడు. హల్లెలూయా. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మీకోసం కన్నీళ్లు కార్చి ఉంటాడు. మీ కోసము రేపటి దినాన మీ కుటుంబంలో దుఃఖములో మునిగితే మీ కుటుంబం కోసము దివారాత్రములు కన్నీళ్లు కారుస్తాడు. అందుకే మీరు రక్షించబడిన తర్వాత, మీరు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, మీరు మందిరంలోకి వచ్చిన తర్వాత వారిని కన్నీళ్లు పెట్టించవద్దు. మీ మూలంగా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని దైవ సేవకునికి తీసుకురావద్దు. దేవుడికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీకు తెలుసు కదా, 7వ వాక్యంలో ఆ మాట ఉంది. ఏమని చెప్తా ఒకసారి, మీ పైన నాయకులుగా ఉండి మీ ఆత్మలను కాయుచున్నారు, వారు ఆ పని దుఃఖముతో చేయకుండానట్లు చూసుకోండి. ఒకవేళ వారు దుఃఖపడి ఆ పని చేస్తే మీకు రావలసిన ఫలాలు ఆగిపోతాయి. చదవండి అన్నమాట. హెబ్రీ పత్రిక 13:7 వచనం. తొందరగా సాగించి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా, అసలు నాయకత్వం అనే బాధ్యత ఎంత గొప్పదో తెలుసా పిల్లలు? ఎంత భారంతో కూడదో తెలుసా? ఎంత కష్టంతో కూడదో తెలుసా? ఒక్కసారి ఆ సీట్లో కూర్చుంటే, ఒక్కసారి ఆ బాధ్యత తీసుకుంటే పిల్లలు చాలా చాలా టెన్షన్స్ మీరు తట్టుకోలేరు. నిజంగా మేము తట్టుకోలేము, కానీ దేవుడు అలా సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. దేవుడికి ఇస్తూ ఉంటాడు. మన సంఘానికి కాపరగా ఉన్నటువంటి ఈ రోజున చాలా మంది అది అన్ని ఉద్యోగాల కంటే ఈ ఉద్యోగం బాగుంది అనుకుంటారు. ఉద్యోగం చేసేవాడు చక్కగా 30 రోజుల్లో 20 రోజుల్లో 25 రోజులు ఉద్యోగం చేసుకుంటాడు, నెల జీవితం తీసుకుంటాడు, ఇంట్లో హాయిగా ఉంటాడు. కానీ ఎప్పుడు మా జీవితంలో నెమ్మది ఉండనే. ఈ రోజు పర్లేదులే అనుకున్నావా, ఆ రోజు ఎక్కడి నుంచో సాతానుడు ఒక పెద్ద సమస్యను తీసుకొస్తాడు. మరి దీన్ని పరిష్కరించు అంటాడు. దయచేసి అర్థం చేసుకోండి. లోతుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ కాపర్ని, మీ దైవజనుడిని మీ ద్వారా ఎప్పుడు దుఃఖపెట్టకండి. దేవుడికి స్తోత్రం. మీరు చాలా మంచోడు. సరిపెళ్లి సంఘం చాలా మంచి సంఘం. మీరు ఎప్పుడు మీ అయ్యగారిని దుఃఖపెట్టరు. అల్లే చెప్పరే. దుఃఖపెట్టిన వాళ్ళందరూ ఒకసారి గట్టి అల్లే చెప్తాం. హల్లెలూయా. దుఃఖపెట్టిన వాళ్ళు అల్లే చెప్పమన్నాను. గమనించలేదు కదా, గమనించలేదు కాబట్టి అల్లులు చేస్తారు. ఇప్పుడు దుఃఖపెట్టడం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అన్నవాళ్ళు అల్లే చెప్పండి. తెలుసో తెలియక దుఃఖపెట్టాము, ఇంకెప్పుడు అట్లాంటి పని చేయమన్న వాళ్ళు 2 చేతులతో చప్పట్లు కొట్టండి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టారు. పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు అర్థం ఉన్న వాళ్ళు ఇది ఏంటో వాళ్ళు భజన చేసుకుంటున్నారులే అనుకున్నారు. ఏది ఏమైనా పర్లేదు, దైవ సేవకుల్ని మనం ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. ఏముంటుందండి దేవుని సేవకునికి మనకి మధ్యన ఏముంటుంది? కేవలం క్రీస్తు ప్రేమ తప్ప ఏమీ ఉండదు. అందుకంటే ఏముంటుంది? పగలు కక్షలు ఏముంటాయి చెప్పండి? మనకి ఉంటాయేమో? ఉండవు, ఉండకూడదు కూడా. దేవునికి స్తోత్రం. చక్కగా సంఘము సేవకుడు గొర్రెలు కాపరి గొర్రెలు ఎలా ఉండాలంటే దావీదు మంద వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా గొర్రెలు దావీదు మీద
ఒక గ్రూపుగా పోగాడి, ఒక గుంపుగా పోగాడి ఈ రోజు ఏమైనా సరే మనం దావీదు అంత చూద్దాం అని ఎప్పటి వెళ్ళి అంటారు. అసలు మన అనుభవంలో చూద్దాం. ఎప్పుడైనా వెళ్ళి గొర్రెలను వెళ్ళి దావీదు మీద తిరుగుబాటు చేసిన అంటారా? మీరు ఏం చెప్పట్లేదు మనవాడి సాగుతుంది. మీరు చెప్పాలి కదా ఏదో ఒకటి. చేసేయా గొర్రెలన్నీ? చేసేయంటారా? చెయ్యు. అవి గొర్రెలు అవి ఎందుకు చేస్తాయి? అవి చేస్తే పులి వచ్చినప్పుడు ఎందుకు వెళ్తాడు దావీదు? ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎందుకు వెళ్తాడు దావీదు? తిరుగుబాటు చేసేటప్పుడు అని వదిలేస్తాడు. అవి తిరుగుబాటు చేయలేదు కనుకనే వాటిని ప్రాణానికి ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. గట్టిగా చెప్పండి బట్టి మీకు తెలుసా దేవుని సన్నిధిలో ఒక సేవకుడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, అన్నయ్య ఇదిగో ఇది కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుపోతున్నాడు, ఇంట్లో ఎవరు లేరంటే పరుగున చేయగడి వేసుకుని వెళ్ళిన రోజులు నా జీవితంలోనే ఎన్నో రోజులు ఎదుగుతుంది. ఒక ఫ్యామిలీ చర్చ్ మానేశారు. ఆ మానేసి వేరే చర్చికి, పెద్ద చర్చికి, మంచి మంచి లైట్లు, మంచి మంచి మ్యూజిక్స్, ఇంకేమేంటో ఉన్న ఆ పెద్ద చర్చికి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్ని కష్టాలు తీరాక. కొంతమందికి ఇదో జబ్బులు ఉన్నప్పుడు అన్ని మన దగ్గరికి వస్తారు, కష్టాలు ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు. డబ్బులన్నీ వచ్చేసిన తర్వాత అబ్బే మనకు అక్కడ సరిపోదు, మనం ఇంకో చర్చికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం అన్నమాట. వీళ్ళకి అంత డబ్బులు లేవు కానీ గొప్పల కోసం వెళ్ళారండి. డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళాకున్న అప్పులన్నీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎవరు గట్టిగా ప్రార్థన చేస్తారు, అక్కడ ఎవరు పట్టించుకుంటారు. అందుకే మేము ఎక్కువ 100 మంది కంటే ఎక్కువ వద్దు ఆయన, 100 మంది చాలు ప్రభు, ప్రార్థన చేసుకుంటాం మా సంఘంలో. 100 మంది చాలు. ఎందుకంటే మనకి ఆయన లెక్కలు వేసుకుంటాడు. ఆయన 55,000 మంది ఒక్కరి పేరు తెలిసాయండి. మీరు కూడా అలాగే చేసుకుంటారు అనమాట. 50 మంది చాలు, 100 మంది చాలు. నిక్కర్స్ అయినాడు 100 మంది ఉంటే చాలు. సేవకుని ప్రేమించేవాడు, నమ్మకంగా దేవుని భాగాన్ని ఇచ్చేవాడు. ఆదివారం 10 రూపాయలు 20 రూపాయలు తేకపోయినా సిరిగిపోయి చెప్తారు. కొంతమంది సిరిగిపోయి చెప్తారు, సొట్టకొంపొచ్చి కూడా పట్టుకుంటారు మా చర్చలోకి. నేను రక్షించబడినప్పుడు నా మొదటి కానిక 10 పైసలు వేశాను. మొదటి కానిక ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. ఏది మంచిదంటారు? 10 పైసల కాడి నుంచి ఎంత ఉంటే అంత ఇచ్చేస్తే ఆయన కూడా ఎంత ఉంటే అంత ఇచ్చేస్తా ఉంటాడు. ఎంత అవసరమైతే అంత ఇచ్చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ 10 రూపాయలే వేస్తా ఉంటుంది. మీకు ఆ 10 రూపాయల ఆశీర్వాదం ఉంటుంది. తక్కువగా ప్రేమించేవారు తక్కువగా ప్రేమించబడతారు, ఎక్కువగా ప్రేమించేవారు. నా మాట దేవుని వాక్యం. అది కొరింథీ పత్రిక తెలుసు కదా మీ అందరికీ. 2 కొరింథీ 8-9 అధ్యాయాలు మీరు చదివితే మీకు అక్కడ ఉన్నాయి. ఇంకెళ్ళదు, పాయింట్లో వద్దాం, పరిచర్యలో వద్దాం. ఇక్కడికి దైవ సేవకుడు గొర్రెల మధ్యన ఎలాంటి కల్మషం ఉంటుందండి, ఉండకూడదు కూడా. దైవ సేవకుడు మధ్యన, సంఘం మధ్యన ఎలాంటి రాజకీయం ఉండకూడదు. ఆ విషయం చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి, ఆ చర్చికి వెళ్ళింది. సరే, ఆయన భర్త తాగుడు మానలేదు, పిల్లలు మానలేదు, అప్పులైపోయారు. ఆయన భర్తకి చాలా భయంకరమైన సమస్య వచ్చింది. అది వాళ్ళ బంధువు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ తాత. అరా మీ తాత కదా. హాస్పిటల్కి వెళ్ళారు. చనిపోయే స్థితికి పిచ్చిగా పీకేసుకుంటాడు. అన్నీ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. నేను ఉపవాస ప్రార్థన నవంబర్ నెల 13వ తారీఖున ఉపవాస ప్రార్థన 1 గంట అయింది ముగించేసరికి ఫోన్ వచ్చింది. అయ్యా, ఆయన చనిపోయేటట్టున్నాడు, ఆయన చివరి కోరిక మిమ్మల్ని చూడాలంట. అదేంటి? నా చర్చి మానేసి చాలా కాలం అవుతుంది, తన భార్య వీళ్ళందరూ మానేసి. ఆయన చాలా మంచోడు, తాగినా కూడా కొంతమంది నీతి ఉంటుంది, వెళ్తే ఆ గుడికి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళాలంటాడు. తాగిపోతుడైనా సరే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి అలవాటు తిరగటం, అక్కడ కానిసేపు అక్కడ కానిసేపు తిరగడం. మీరు కాదులేండి, చాలా మంచివాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సరే, నేను ఆ రాత్రి
ప్రార్థన చేశాను. అమ్మా నేను ఇప్పుడు చాలా అలసిపోయాను, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను, 1 గంట అయింది, అన్ని చూసుకుని నేను ఎర్లీ మార్నింగ్ వస్తానమ్మా, అయితే ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆమె కొంచెం హృదయంలో బాధ ఉంది, కానీ ఆయన అంటే ఎందుకో హృదయంలో ప్రేమ పుట్టించాడు దేవుడు. ఆ రాత్రి ప్రార్థన చేసి పడుకున్నాను 1 గంట సమయంలో. తెల్లారి వెంటనే ఇంకో మీటింగ్కి వెళ్ళాలి, గబగబా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళేసరికి మంచం మీద పేషెంట్ లేడు. అమ్మ బాబోయ్, నన్ను చూడాలంటేనే చచ్చిపోయాడంటావా ప్రభువా అని నేను ఆశ్చర్యపోతా మంచం కాడ ఉన్నాను. ఇంకో మంచం మీద నేను సువార్త చెప్తున్నాను. ఈ లోపల ఆయన భార్య, ఇప్పుడు హాస్పిటల్కి మనం రమ్మన్న వాళ్ళు మంచం మీద దగ్గర ఎవరు లేకుండా సంచుకున్నాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం? రాత్రి నీ విషయం తెలిసింది, తెల్లారి వెళ్ళేసరికి ఒక మంచం ఒకటే ఉంది, 2 సేచర్లు సర్జరీస్ ఉన్నాయి, ఏమనుకుంటాం? నేను వేగంగా కొట్టుకుంటుంది గుండె. ఇంకో ఆయనకి సువార్త చెప్తా ఉన్నాను. ఈ లోపల ఆయన్ని వీల్ చైర్లో పెట్టుకుని ఆవిడికి ఇచ్చుకుంటాం. మరి ఆ పెద్ద చర్చికి నేను రావచ్చుగా, ఫోన్ చేయొచ్చుగా. ఆ పెద్ద చర్చి ఆయనకి ఫోన్ వెళ్ళాలంటే 10 మందిని దాటుకుని వెళ్ళాలి, మరి మాకు ఫోన్ రావాలంటే కదా. ఉన్నారు అనుకుంటారు. ఎందుకండి మనకి లేని పని ఎగేస్తారు సేవకులకి? ఎందుకండి ఎంతో అర్థం కాదు. ఎవరో మా క్యాలెండర్ ఏజెంట్ వస్తుంటే, మీటింగ్ వస్తుంటే, మా పాస్టర్ గారు ఒక ఆయన ఎప్పుడు ఇచ్చాడంటే ఒక అమ్మాయికి క్యాలెండర్. ఆ క్యాలెండర్ నెంబర్ చూసి కొట్టింది. కొట్టగానే వస్తున్నాను నేను చాలా హడావిడిగా. ఎవరో ఎత్తారు, అయ్యారండి ఏమా వణుకుపోకుండా మాట్లాడి చెప్పు, ప్రభుదాస్ అయ్యారేనండి, నీకు ఎందుకమ్మా వివరాలు, ఆయన్నే నేను చెప్పు అని అన్నాను. అయ్యి బాబోయ్ అండి, అయ్యి బాబు విషయం చెప్పబోతున్నాను అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పెద్ద సేవకులని. మేమేం పెద్ద సేవకులం కాదు, మిడిల్ క్లాస్ సేవకులు. దేవునికి స్తోత్రం. అందుబాటులో ఉండే సేవకులు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పమంటే ఆమె చెప్పింది, ఇట్లా ఏదో మా తల్లిగారు చనిపోయారని డాక్టర్ నా పేరు తీసేసారండి, ఆ రేషన్ కార్డు తీసేసారండి. ఇప్పుడు నేను ప్రభుత్వంతో మాట్లాడాలా? నేను అన్నాను, నేను ఎవరితో మాట్లాడమంటావు అన్నాను. అయ్యారండి అంది. ఏమన్నా అన్నాను, కొంచెం ప్రార్థన చేయండి అంది. చాలా సంతోషపడ్డాను కదా. ఎక్కడో ఎప్పుడో ఎవరో తెలియదు నాకు. ఆమె ఫోన్ చేసి చెప్తాను, నీకు నీ ఫోన్ చేయగానే నీ కష్టంలో ఎత్తగలిగిన వాడే నిజమైన కాపరి. చెప్పండి. పడాయి చేసే ప్యాషన్లు చాలా మంది ఉన్నారు. సారీ, ఏమనుకోవద్దు. అలాంటి వాళ్ళు వెళ్ళారు. ఎందుకండి? సంఘానికి ఏం చేయాలని యేసు ప్రభు రక్షించుకున్నాడు వెళ్ళి, ఏం చెయ్యాలని సంఘాలను అప్పగించాడు దేవుడిని వెళ్ళి. లేబల్స్ మారిపోయే కొద్ది పరిస్థితులు మారొద్దు. సంఘానికి సేవకి దగ్గరగా ఉండాలి. కాపరికి సంఘానికి విడదీయరాని అనుబంధం కలిగి ఉండాలి. క్రైస్తవం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సేవకుడు మీరు పిలిస్తే పలుకుతాడు, సేవకుడు పిలిచినప్పుడు కూడా మీరు పలకాలి. హల్లెలూయా. మరియమ్మ ఈ రోజు మార్తమ్మ, లేక సువార్తమ్మ, లేకపోతే వెంకటేశ్వరమ్మ, సంపూర్ణమ్మ, ఏ పేర్లు ఉంటాయి కదా, గొర్రెలకి ఆత్మలకి పేర్లు ఉంటాయి కదా. అమ్మా ఈ రోజు పరిచర్య ఉందిరా, మీరు పెద్దల కాడ 2 అడుగంటే ఆఖరం రాకూడదు, 1 గంట ముందే వచ్చి పరిచర్య చేయాలి చర్చలో. దేవుడికి స్తోత్రం. మీ పిల్లలు పరిచర్య చేస్తుంటే ఎవరో వెనకాల కూర్చున్నారు, వాళ్ళందరూ పరిచర్య చేస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. చెయ్యాలి, పెద్దోళ్ళు కూడా చెయ్యాలి, చేయగలిగిన వాళ్ళందరూ చెయ్యాలి. దేవుడి సంఘానికి సేవకునికి మధ్యన అటువంటి బంధం ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగా. కనుక సేవకుడు కన్నీరు పెట్టుకోకూడదు, సేవకుడిని కన్నీరు పెట్టేటట్టుగా మనం ప్రవర్తించకూడదు. దేవునికి స్తుతి కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఘ పరిచర్యలో, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో ఈ యొక్క కన్నీటి ప్రార్థనలకు యేసయ్య ఎంతో చక్కగా స్పందించారు. ఆయన చూడండి, పాపాత్మురాలు అనబడిన స్త్రీ ఏం చేసిందండి? ఆమె పాపాలు క్షమించడానికి పెద్ద భక్తి ఏమైనా చేసిందా? గొప్ప గొప్ప సాక్ష్యాలు ఏమన్నా తనలో ఉన్నాయా? చెప్పండి. నేను చాలా సింపుల్ గా మీకు తెలియజేస్తున్నాను. ఆమె ఏం చేస్తుందో తెలుసా? యేసు యొక్క అంతరంగాన్ని చూస్తుంది,
యేసులో ఉన్న గొప్పతనాన్ని చూసింది, యేసులో ఉన్న పరిశుద్ధతను చూసింది, యేసులో ఉన్న నీతి నియమాలను చూసింది. వెంటనే వెళ్ళింది, జీవితాన్ని మార్చుకుంది, కన్నీళ్లతో మొదలుపెట్టింది ఆయన పాదాలు హల్లెలూయా. తగ్గించుకుంది, సమర్పించుకుంది, తన విస్తారమైన ప్రేమతో తన విస్తార పాపములకు విడుదల పొందింది. లూకాసు సువార్త 7వ అధ్యాయం మీ అందరికి తెలుసు కనుక నేను రిఫరెన్స్ చెప్పట్లేదు, ముందుకెళ్తున్నాను, సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. కన్నీళ్ళ యొక్క విలువ, కన్నీళ్ళ యొక్క ప్రార్థన దైవజనులు కూడా ఎంతో మంది కార్చారు. అందులో కొంతమందిని నేను మీకు తెలియజేస్తాను. దయచేసి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథములో 20వ అధ్యాయము 5వ వచనములో హిజ్కియా కన్నీళ్లు కార్చాడు. ఎవరు రాజులు ఎవరు ఏడుస్తారండి? వాళ్ళకి ఆడవలసిన పని ఏమని చెప్పండి, చెప్పండి. వాళ్ళు ఆడవలసిన పని ఏముంది చెప్పండి. కానీ కన్నీళ్లు విడిచిన హిజ్కియా కన్నీళ్లను దేవుడు చూసి అతనిని బ్రతికించాడు. దేవునికి స్తుతి కలుగును. ఈ వాక్యం మీ అందరికీ తెలుసు కదా. 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం 5వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన వచ్చిన వార్త విన్నాడు, విని ఆయన కన్నీళ్లు కార్చటం మొదలుపెట్టాడు. దేవా, నేను చేసిన తప్పు క్షమించండి, రాజునే కానీ నేను చేసిన పాపాన్ని క్షమించండి. నీ మందిరాన్ని ఎలా ప్రేమించాను, నీ మందిరాన్ని ఎలా శుభ్రం చేశాను, నీ మందిరం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాను, దేవా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని ఆయన గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీటి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు అక్కడ 5వ వచనంలో? 5వ వచనం అతను ఇలా చెప్పున్నాం. అదంతా చదవద్దు, నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, అది చాలు. నీవు కన్నీళ్లు విడవడం చూస్తుంది. చూడండి, ఎవరైనా ప్రభువు నమ్ముకుని వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ, కన్నీళ్లు తెచ్చినప్పుడు అలా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి, ఇలాంటి మందిరంలోకి వచ్చి మోకాళ్ళు వేసి వాళ్ళ దుఃఖమంతా చేతులు జోడించి ఆ కన్నీళ్ళు ఉంటాయి చూసారా, అవి చాలా విలువైనవి. ఒక్క 2 కన్నీటి బొట్లు ఇలాంటి బలిపీఠం దగ్గర మోకాళ్ళు వేసి ఆ కానిస్తే ఆ గుండెల్లో ఉన్న బరువంతా దేవుడు తీసేసుకుంటాడు, ఆ గుండెల్లో ఉన్న భారం అంతా దేవుడు తీసేసుకుంటాడు. ఇంకొక మాట చెప్పిన, మరణమే ఆ కన్నీటికి భయపడి వెనక్కి వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి మరణమే భయపడి ఆ కన్నీళ్ళకి భయపడి వెనక్కి వెళుతుంది. హిజ్కియా కన్నీళ్లు పిల్లల 15 సంవత్సరాలు ఆయుస్సునిచ్చినాయి. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 34 చూద్దాం. దావీదు కన్నీళ్లు చూస్తాం అక్కడ మనం. చూడండి, 30 సమూయేలు మొదటి గ్రంథం 34వ వచనం. చూడండి, ఈయనొక బలవంతుడు, దేవుడు ఈయన్ని చాలా శక్తివంతుడుగా ఎన్నుకున్నాడు. ఒక రాజ్యానికి అధిపతి. దావీదు గొర్రెల్ని కాసినప్పుడు సామాన్యుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు మహారాజు. దేవునికి స్తోత్రం. ఆయన అంతటి గొప్ప శక్తిని పొందుకున్న వ్యక్తి ఇక ఏడ్చుటకు శక్తి చాలంతగా ఏడ్చాడంటే. కొన్నిసార్లు మనం అలా ఏడుస్తూ ఉంటాం కదా, మనకి ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు. మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇంకా ఏడ్చాను. అప్పుడే నాకు షుగర్, బీపీ వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారికి నాకు చాలా బంధం. మా ఇంట్లో పెద్దవాడిని నేనే. మా నాన్నగారు 20 ఎకరాల పొలం చేసేటప్పుడు మా అమ్మమ్మ, మా పిన్నులు, మా బంధువులందరూ కొంచెం నాకు ఆకలి ఎక్కువ, దాహం ఎక్కువ అంట. చిన్నప్పుడు మా అమ్మ పాలే చాలక ఎవరు పాలిస్తే వాళ్ళు దానికి వెళ్ళిపోయి తాగేసేవాడు. అప్పుడు మా అమ్మమ్మని డాక్టర్లు అన్నారంటే, ఈ పిల్లోడు చాలా బలవంతుడు అవుతాడు, వీడికి పాలు, తల్లి పాలు చాలట్లేదు, కొంచెం ఎవరైనా పాలించే వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా ఉంటే ఇతనికి పాలు కావాలని అడిగితే ఎవరు ఇవ్వనన్నారంట. మా నాన్నగారు నన్ను పొలం తీసుకెళ్ళి
ఆయన వీపుకి నన్ను నడానికి కట్టుకుని నాకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు గేదెలు ఉండేవి, పశువులు ఉండేవి, పాలు తీసి పట్టించేవాడట. అలా మా నాన్న నాకు చిన్నప్పుడు విషయాలు చెప్పుకుంటూ వస్తూ, పెద్దోడా నీవు ఇంత కష్టపడి పెంచాను, దేవుడు నిన్ను గొప్పగా రక్షించుకున్నాడు, వాడుకున్నాడు అని చెప్పి మా నాన్న నేను కూర్చుంటే 2-3 గంటలు మాట్లాడుకునేవాడు. చక్కగా పంచి కట్టుకుని మహారాజులాగా, రైతు బిడ్డలాగా చక్కగా తెల్లని జుట్టేసుకుని నేను మీటింగ్కి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఆయన నా కోసం మా చర్చ్ దగ్గర గేట్ దగ్గర అలాగే చూస్తూ ఉండేవాడు. ఒక్కసారిగా అటువంటి తండ్రిని నేను కోల్పోయేసరికి తట్టుకోలేకపోయాను. చాలా ఏడ్ చేశాను, సంఘం కోసం అప్పటికే ఏడ్ చేశాను. ఎప్పుడు నేను కొన్ని సంవత్సరాలు నాకు కన్నీళ్లు ఒలుగుతూ ఉన్నాయి, ఇప్పటికీ ఒలుగుతూ ఉంటాయి కన్నీళ్లు. అప్పుడు నాకు నాన్న మీద ఉన్న ప్రేమతో చాలా ఎక్కెక్కి పడి ఇక ఏడవలేనంత ఓపిక లేక నాకు సృహ తప్పి పడిపోయాను. ఇలాంటి అనుభవాలు చాలా మంది ఎదుర్కొంటారు. కానీ దావీదు వంటి ఆయన అంత కన్నీళ్లు కార్చారట. దేవునికి స్తోత్రం. నా చివరి మాట, నాకు ఇచ్చిన సమయం అయింది కనుక నా చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడైన ఆకాశాన్ని, భూమిని, ఇన్ని కోట్ల మంది ప్రజల్ని, మనకి కుల మతాలు, మనకి వేరియేషన్స్ ఉన్నాయి, కానీ ప్రభువుకి అటువంటిది ఏది లేదు. మనమందరం ఆయన బిడ్డలమే, మనమందరం ఆయన పిల్లలమే. ఆయన సృష్టి, ఆయన ఊపిరి, ఆయన మనల్నందరినీ కన్నాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. బైబిల్ పట్టుకుంటే చరిత్ర అంతా తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. అటువంటి ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చి వెళ్ళారా. ఆయన చివరి ప్రయాణంలో యెరూషలేమునకు వెళ్తున్నప్పుడట, యెరూషలేము యొక్క ప్రజల్ని ఆయన ఎంత ప్రేమించాడో, యెరూషలేము యొక్క కుటుంబాలని ఎంత ప్రేమించాడో, ఆ ప్రేమించిన వారందరూ అసహించుకుంటూ, ఆ ప్రేమించిన వారందరూ రాళ్లతో కొట్టాలనుకుంటూ, ఆ ప్రేమించిన రొట్టెలు తిన్న వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని కొట్టాలనుకుంటూ ఆయన్ని విమర్శిస్తూ ఉంటున్న అవన్నీ భరించాడు, అవన్నీ సహించాడు. నా బిడ్డలే కదా అని చూడండి, తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళని వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లుల్ని, తండ్రిని ఈ రోజుల్లో చాలా మంది వెళ్ళారా, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళగా చూస్తూ ఉన్నారు. అవసరమైతే వాళ్ళని రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. అవసరమైతే కొంచెం డబ్బులుంటే ఆస్తులైతే పనిచేసుకుని అవి తీసేసుకుని రాయించేసుకుని వాళ్ళని అనాథాశ్రయాల్లో పడేస్తూ ఉన్నారు. తల్లులారా, నీకేమైనా ఆస్తులుంటే మాకు ఇచ్చేయండి, మేము జాగ్రత్తగా చూస్తాం, మిమ్మల్ని మీ పిల్లల కంటే బాగా చూస్తాం, మాకెవరు లేదు, మీరు నాలుగే చెప్తారు. ఒక ఆయన ఆస్తి రాయలేదని చెప్పి గొడ్డును బాధినట్టు బాగుతున్నాడు, తల్లిదండ్రులు పశువుల్ని బాధినట్టు బాగుతున్నాడు. రోడ్డు మీద పెట్టేసి ఒక మంచం అక్కడ పడేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ మనకు బయటకు వస్తున్నాయి. ఇప్పటి నుంచి జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ రక్తాన్ని పంచుకుని తిన్నారు, వాళ్ళ ప్రేమను పంచుకుని తిన్నారు, వాళ్ళను పెళ్లి చేసి పెద్ద చేసి ఇల్లు కట్టి ఆస్తులు పంచి ఆస్తుల్ని కాపాడి తిని తినక బిడ్డల క్షేమం కొరకు వాళ్ళు నిలబడితే ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకుతారన్న తల్లిదండ్రుల్ని ముందే చంపేస్తున్నారు. నేను అంటాను, నా యేసయ్య, నా ప్రభు, మన ప్రభు, మనందరి ప్రభు యెరూషలేముకి కీడు రాబోతుంది. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడబోతున్నారు. యెరూషలేములో దేవుని ప్రేమను వారు చూడక, యెరూషలేములో దేవుని దయ వారు గ్రహించక, వారు ఇంకా మనోనేత్రాలు మూసుకుపోయిన ఆ స్థితిని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని ఉందండి బైబిల్లో. యేసయ్య 3 సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని ఉందండి బైబిల్లో. లూకా రాసిన శుభవార్తలో ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, లూకా రాసిన శుభవార్త 19:41 మనం చూస్తే ఆ మాట చదువుతాం. 19:41. అది ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు. ఆయన పట్టణమును సమీపిస్తున్నప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు. దేవుని సంగమా, పట్టణం అంటే సంఘమే.
పట్టణం అంటే సకల మనుషులే. వారికి జరగబోతున్న భవిష్యత్తులో జరగబోతున్న కీడు చూసి, వారి మీద, వారి పిల్లల మీద జరగబోతున్న అపాయాలు చూసి ఆయన ఆ పట్టణాన్ని చూసి సమీపిస్తున్నప్పుడు ఏడ్చాడట. ఈనాడైనను నీవు ఈ సమాధాన సంగతులు వింటే నీకెంత మేలు కలుగుతుంది. నీ పిల్లలు రక్షించుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని ప్రభువు దగ్గరికి నడిపించుకోగలుగుతావు. నువ్వు అర్థం కావట్లేదు, నీకు అర్థం కాని రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున గుండెలు బాదుకున్న నీకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. ఓ యెరూషలేమా, ఈ రోజైనా ఈ పూటైనా నీ హృదయాన్ని మార్చుకో అని యేసయ్య కన్నీళ్లు విడిచారట. దేవునికి స్తోత్రం. ఒక విచిత్రమైన మాట చెప్తాను మీకు, అది ముగించేస్తాను నేను. ఆ విచిత్రమైన మాట ఏమిటంటే, ప్రభువు నమ్ముకుని మన జీవితాలు నీతి కోసం, నిజాయితీ కోసం ఎంతమంది బాధ పెట్టినా, ఎంతమంది కష్టపెట్టినా, కన్నీళ్లతో గడిపిన మన అనుభవాలన్నీ కూడా దేవుని దగ్గర ఉంటాయంట. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడంట ఆ పరలోక మహిమలో మనలందరినీ దగ్గరికి చేర్చుకుని ఆయన మన కన్నీటి బాష్ప బిందువులను ఎవరు తుడుస్తారు? ఎంత గొప్ప విషయం చెప్పండి. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు భూమి మీద కన్నీళ్లు కారిస్తే, కన్నీళ్లతో బతికిన మన జీవితాలు, కన్నీళ్లు మయమైపోయిన మన కుటుంబాలు రేపు పరలోకి వెళ్ళిన తర్వాత, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని కన్నీళ్లు కార్చావు, ఎంత బాధపడ్డావు, నీ కన్నీళ్లు మొద్దు తుడుస్తాను, ఆ తర్వాతే విందు ఇస్తాను నీకు. దేవునికి స్తోత్రం. కన్నీళ్లు తుడిచి విందు చేసేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు. నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఇప్పుడు దాకా నేను విడిచిపెట్టి వెళ్ళలేదేమో, ఈ రోజు 60వ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీ కన్నీరు, నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఎగిరిపోవును గాక. కన్నీటితో నీవు ప్రభువు పాదాలు కడిగి నీ జీవితంలో, సంఘములో, పరిచర్యలో ఇంకా వర్ధిల్లుదువు గాక. కృప నీకు కలుగును గాక. ప్రభు దయ నీకు దొరుకును గాక. ప్రభు సన్నిధి నీకు దొరుకును గాక. ఈ 35 సంవత్సరాలు సేవకుడు పడిన ప్రయాసలో పాల్గొన్న నీ జీవితం, నీ కుటుంబము నిండారులుగా ఆశీర్వదించబడును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం, అందరం తరలి వచ్చుదాం. పరిశుద్ధుడైన మా ప్రభువుని స్తోత్రాలు. దైవజనుడైన సమయంలో కన్నీటి విడిచాడు. ఆ కన్నీటి అర్థం ప్రజలు తర్వాత అర్థం చేస్తారు.